అసలు ప్రధానంగా ఈ దీంట్లోకి రావాలి అని చెప్పి జనరల్గా డాక్టర్స్ అంటే ఏ పర్టికులర్ కేటగిరీకి సంబంధించి తీసుకుంటూ ఉంటారు. సో ఈ జనరలైజ్గా ఎందుకు తీసుకోవాలనిపించింది మీకు అసలు? సో మెడికల్ ఐసీయూలో చేసేటప్పుడు ఏంటంటే మాకు బెడ్స్ నంబర్ మెడికల్ ఐసీయూకి 16 బెడ్స్ అట్లా నంబర్ రిస్ట్రిక్ట్ ఉండేది. సో నిమ్స్లో చూస్తే మీరు అది టెర్షరీ కేర్ సెంటర్ కాబట్టి ఎంతోమంది వస్తుంటారు. సో మాకు ఐసీయూ బయట ఎప్పుడు ఒక 5-6 వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ ఉన్న వాళ్ళని పంపించడానికి అయ్యేది కాదు. కొత్త వాళ్ళని ఎస్పెషల్గా మనకి యంగ్ వాళ్ళు ఇప్పుడు ఏదైనా డెంగ్యూ ఫీవర్ సీరియస్గా ఫీవర్ వచ్చో లేకపోతే వేరే ఇబ్బందులు వచ్చే వాళ్ళని తీసుకోలేకపోయే వాళ్ళం మేము. సో ఈ ఉన్న వాళ్ళని ఆ కొత్త వాళ్ళని ఎలా బ్యాలెన్స్ చేయాలనే దగ్గర చాలామంది అడిగేవాళ్ళు. ఏదన్నా నిమ్స్ రేంజ్లో అదే మేము ఎక్కువ పెట్టుకోలేము. అప్పుడు ఆలోచిస్తే ఇప్పుడు వీళ్ళని కార్పొరేట్ హాస్పిటల్స్కి పంపించలేము. ఎందుకంటే ఆ కార్పొరేట్ హాస్పిటల్స్ బేర్ చేసే వాళ్ళు కాదు జనరల్గా నిమ్స్కి వచ్చేవాళ్ళు అనమాట. సో అలాంటి వాళ్ళకి అదే రేంజ్లో ప్రైస్ రేంజ్లో మనం చేయగలిగితే సో అంత సీరియస్ ప్రాబ్లమ్స్ వచ్చేటప్పటికి వాళ్ళకి మెడికల్ కేర్ ఎక్కువ రోజులు అవసరం ఉంటుంది. సో ఈ నీడ్ మేము రోజు ఇంత రిక్వైర్మెంట్ ఉంది వాళ్ళకి ఏదో ఒకటి మనం చేయాలని మేము 20 బెడ్స్ తోటి స్టార్ట్ చేసాం. అసలు ఈ కాన్సెప్ట్కి ఉందా ఇక్కడ మార్కెట్ ఉందా చూద్దాము అని చెప్పి. సో అలా 20 బెడ్స్తో స్టార్ట్ చేసి మేము 6 ఇయర్స్లో ఇప్పుడు రీసెంట్గా మేము హైటెక్ సిటీలో కొత్త బ్రాంచ్ స్టార్ట్ చేసామండి. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ 200 బెడ్స్కి ఎక్స్పాండ్ అయ్యాం మేము.